దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి 30 లక్షల వరకు నిధులు కేటాయించి పునర్నిర్మించుకొని ఆలయాన్ని హనుమాన్ జయంతి రోజున ప్రారంభం చేసేందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు రామడుగు ప్రజల కోరిక మేరకు మండలం ఏర్పాటుపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి తరువంతుగా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ అందే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ముచ్చిన బాలరాజు, సర్పంచ్ పార్వతి రమేష్ కోట్, దర్పల్లి సర్పంచ్ సిహెచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్, బీడీసీ నర్సారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి. రామడుగు మీద ప్రేమతో మొదటిసారి ఎలక్షన్ ప్రచారం కూడా రామడుగు నుంచి మొదటి స్టార్ట్ చేసి తర్వాత గెలిచిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా రామడుగే విచ్చేసి రామడుగులో యజ్ఞాన్ని ఇక్కడనే పూరించి సార్ ఫస్ట్ నుంచి రామడుగు పైన ప్రేమ ఎక్కువ సార్కు. అందుకే నడి ఊర్లో హనుమాన్ టెంపుల్ని పునర్నిర్మాణం చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. దయచేసి మీ అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీని కొరకై 30 ఉప సర్పంచ్ గారు చెప్తా సార్ చెప్తారు.